ఇవన్నీ ఉండగా ఏమిరా మాట్లాడుతున్నావు, ఏందిరా డాష్ 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 డాష్, ఆ మాట నేను అనలేను. ఈ సినిమాలో వచ్చేసరికి మేడం 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 ప్లీజ్ ప్లీజ్ మేడం మీకు కాళ్ళు బుక్కుతాను మేడం, మీకు పళ్ళు పట్ట నన్ను అనకండి. ఈ వైవిధ్యాన్ని చాలా చక్కగా చూపించి శభాష్ అనిపించాడు. ఏంటి ఆ అర్జున్ రెడ్డేనా ఈ గోవిందం అని అనిపించేలాగా చాలా చక్కగా చేసి శభాష్ అనిపించాడు విజయ్ దేవరకొండ. నేను చాలా ముచ్చటపడ్డాను. అఫ్కోర్స్ ఆ సినిమా అర్జున్ రెడ్డి చూశాను, అంతకుముందు సాఫ్ట్ క్యారెక్టర్ చేసినటువంటి సాదా సీదా పెళ్లి చూపులు చూశాను. అండ్ అర్జున్ రెడ్డిలో చాలా అగ్రెసివ్గా బాగుంది. ఇది యాక్సిడెంటల్గా హిట్ అయ్యిందా లేకపోతే యూత్ని కనెక్ట్ అయ్యిందా, ఏదో హిట్ అయ్యింది, కానీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అది ఆకట్టుకోలేదు, ఇది సత్యం. అలాంటి విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కంప్లీట్గా వేరే రకంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ అమ్మాయి దగ్గర అలా అణుకుగా ఉంటూ చేసినటువంటి ఒకే ఒక చిన్న తప్పండి, లిప్ లాకింగ్. అది కూడా గబుక్కుని అదో ప్రమాదంలో, అంటే ఆ అమ్మాయితో ఒక సెల్ఫీ దిగుదామని తనతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న అమ్మాయి నిద్రపోతుంటే ఆ అమ్మాయి పక్కకు ఒరిగి సెల్ఫీ దిగుదామని ట్రై చేస్తుండగా సరిగ్గా అదే సమయంలో ఆ బస్సు ఒక స్పీడ్ బ్రేకర్ మీద ఎగిరి పట్టవేంటి, తన ఎగిరి ఆ అమ్మాయి పెదాల మీద పట్టవేంటి. ఇది ఆ ఒక్క ఇన్సిడెంట్ తోటి సినిమా చివరి వరకు కూడాను ఒక పట్టుతోటి, ఒక ఉత్కంఠతోటి, ఒక క్యూరియాసిటీ తోటి ఎవ్రీ పార్ట్ ఆఫ్ టైంలో కూడా అది ఎంటర్టైన్ క్రియేట్ చేస్తూ చాలా చక్కగా చేశారు. తను అంత చక్కగా తను ఆ సినిమాలో కనబరిచి యాక్టింగ్ అండ్ వెరీ గుడ్ అనిపించాడు. ఈ రకంగా విజయ్ నిజంగా నీకు చాలా భవిష్యత్తు ఉంది, అందరూ అంటున్నారు, ఈ రోజున ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అండ్ గాడ్ బ్లెస్ యూ. అండ్ ప్రత్యేకించి నేను చెప్పక్కర్లా, ఈ సినిమాతో నువ్వు స్టార్ స్టేటస్ నీకు వచ్చింది, నువ్వు స్టార్ అయ్యావు. నాకు కూడాను 1978 నుంచి ఒక 30 సినిమాల దాకా చేసినా సరే ఖైదీ సినిమా నాకు స్టార్ స్టేటస్ ఇచ్చింది. ఎంతోమంది ఆడియన్స్కి, ఎన్నో కుటుంబాల ఫ్యామిలీ హీరోగా నన్ను దగ్గర చేసింది. ఆ రకంగా ఈ సినిమా విజయ్ దేవరకొండకి ఒక స్టార్ స్టేటస్ని కలగజేసింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్లో తను ఒకడు ఈ సినిమా ద్వారా అవటం అనేది నేను వెల్కమ్ చేస్తున్నాను, నా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. నిజంగా ఎంతో భవిష్యత్తు ఉంది. ఇంటికి వచ్చేప్పుడు చెప్పినట్లుగానే ప్రతి అడుగు ఆచితూచి వేసుకో, ఆనందం అనుభవించు. ఇందాక ఆడియన్స్ వాళ్ళ కేకలు కేరింతలు ఎప్పుడు నాకు ఎనర్జీ, అదే రకంగా నువ్వు కూడా కోరుకున్నావు, కమా నాకు కావాలి, నేను ఆస్వాదించాలి, దీన్ని ఎంజాయ్ చేయాలి అంటూ. అది కరెక్ట్, అది కావాలి. అది తల దగ్గర కాకుండా గుండెలో పెట్టుకుంటే వాళ్ళు కూడా నిన్ను గుండెలో పెట్టుకుంటారు, చిరస్థాయిగా నిన్ను ఒక స్టార్గా నిన్ను ఆ పైనే పెట్టుకుంటారు, పైనే ఉంచుతారు. అండ్ నో డౌట్ మన ఇండస్ట్రీకి దక్కినటువంటి మరో అరుదైన వెరసటైల్ స్టార్ విజయ్ దేవరకొండ. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్. వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చారు, వాళ్ళు ఎంత ఆనందాన్ని అనుభవిస్తారో నాకు తెలుసు. మరీ ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు సైలెంట్గా ఆనందాన్ని అనుభవిస్తుంటే వాళ్ళ అమ్మగారు ఎగ్జైటింగ్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ అమ్మగారికి నాకు గతంలో తెలుసు, వాళ్ళిద్దరు కూడాను వేరే సందర్భంలో పరిచయం అయ్యారు. వారికి ప్రత్యేకించిన ఆనందాన్ని వార్త పని షేర్ చేసుకుంటాను. ఇక చాలా కాలం తర్వాత మిగతా యాక్టర్స్ అందరూ నేను స్టేజ్ మీద కలుస్తున్నాను. లాస్ట్లో వచ్చినా సరే చెమ్మక్ కనిపించాడు మన వెన్నెల కిషోర్. అదొక తింగరతనమైన యాక్టింగ్, అది తన ధోరణిలో తను ఉంటాడు. అండ్ ఆ ధోరణిలోనే ఉండి తన పాయింట్ ఆఫ్ వ్యూలో, తన పర్సెప్షన్లో కథ ఇంకోలా ఊహించేసుకుంటాడు. దానికి విజయ్ దేవరకొండ స్నేహితుడిగా నటించినటువంటి మరో ఒక నటుడు చాలా చక్కగా చేసి ఆయన, అండ్ రాహుల్ రామకృష్ణ చాలా చక్కగా చేసి చాలా ఈజీ తోటి, అంటే అది ఒక యాక్ట్ చేయాలన్న భావం కాకుండా చాలా సరదాగా చేసి ఆ రకంగా సినిమా చివరి వరకు కూడాను రక్తి కట్టించేలాగా వీళ్ళ క్యారెక్టర్స్ కూడా దోహదపడ్డాయి. అండ్ ఇంకా మా సుబ్బరాజు ఉన్నారు, సుబ్బరాజు గురించి ఏం చెప్పరు. అండ్ హీరోలకు లేని పర్సనాలిటీ సుబ్బరాజు గారిది. ఆ ట్రిమ్నెస్ చూస్తుంటే కనుక ఇలా నేను ఉండాలి కదా అని అనుకుంటుంటాను నేను.
అండ్ వాళ్ళ నాన్నగారు అందరూ కూడా నాకు తెలుసు. సో ఆ రకంగా నాకు చిరకాల మిత్రుడు వాళ్ళ నాన్నగారు అయితేనేమి సుబ్బరాజు. అండ్ సుబ్బరాజు కూడా తన నటనతో చాలా చక్కగా దీనిలో ఒక నిండుదనాన్ని కలగజేశాడు, టెన్షన్ కలగజేశాడు మనందరికీ. ఇక మా తల్లి అన్నపూర్ణమ్మ అండ్ చాలా చాలా కాలం అయింది వీడిని చూసి, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ రకంగా నాకు ఎన్నో సినిమాల్లో తల్లిగా నటించి ఎంతో చక్కగా మా కాంబినేషన్ సక్సెస్ అయింది. అలాంటి అన్నపూర్ణ గారు ఇందులో మళ్ళీ విజృంభించారు. సో ఈరోజు ఇక్కడ రాలేకపోయినా సరే రష్మిక హీరోయిన్ బ్యాంకాక్ నుంచి మనకందరికీ చక్కటి మెసేజ్ ఇచ్చి ఆవిడ కూడా మీతో పాటు ఈ ఫంక్షన్లో ఆనందాన్ని పరోక్షంగా పాలు పంచుకున్నారు. సో తను కూడా చాలా చక్కగా చేస్తుంది. చెప్పాలంటే హీరో గనక నిలబడకపోతే డామినేట్ చేసే క్యారెక్టర్. ఆ రకంగా ఆ అమ్మాయి చాలా చాలా అంటే చాలా కంపోజ్డ్గా కళ్ళలోనే కోపం చూపిస్తూ నటన పరంగా కూడా వావ్ అనిపించింది. అలాంటి రష్మికకు ప్రత్యేకించిన అభినందన తెలియజేస్తున్నాను. అండ్ వీళ్ళందరూ గురించి చెప్పి ఒక విషయం నేను చెప్పాలి. ఫ్యూ డేస్ బ్యాక్ అరవింద్ గారిని కలిసినప్పుడు ఏంటి ఎప్పుడు రిలీజ్ ఏమిటి అనుకుంటున్నాను అని అడుగుతుండగా ఆయన చాలా టెన్షన్తో ఉన్నారు. ఆ టెన్షన్ ఏమిటి అంటే కంటెంట్ మొత్తం బయటికి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 1 hour to 1.5 hour ఫిలిం. ఈ సమయంలో ఏం చేయాలో తెలియటం లేదని ఆయన కొంచెం చాలా మానసికంగా డిస్టర్బ్ అయి ఉన్నారు. ఆ సమయంలో నేను వారితో ఒకటే మాట అన్నాను, కొంచెం ఆయన్ని లైటర్ ఈజ్ చేయడం కోసంగా, కొంచెం ఆయనకు ఊరట కలిగించడం కోసంగా మీరేం వరి అవ్వకండి. మా తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది కూడా ఇలాగే 1.5 hour కంటెంట్ బయటికి వెళ్ళిపోయింది. అది దాని సక్సెస్కి ఏమాత్రం ఆటంకం ఇబ్బంది లేదు. ఈ సినిమా కూడా అత్తారింటికి దారేది అంత పెద్ద హిట్ అవుతుంది. ఆ రకంగా సెంటిమెంట్గా అనుకోండి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఇది నేను లైటర్ వెయిన్ సైడ్ ఆయనకు ఊరట కలిగించడానికి అంటున్నాను, కానీ నిజంగా ఇన్ని కోట్లు వెచ్చించి ఒక సినిమా తీసిన తర్వాత ఆ కంటెంట్ని ఏదో కుర్రతనంగానో లేకపోతే వేరే దురుద్దేశాలు ఉండో యథాలాపంగా దాన్ని తస్కరించి చోరీ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళు షేర్ చేసుకోవడం అనేది ఇది ఏ న్యాయం? ఇది ఎంతవరకు సబబు? ఇది ఎలాంటిదంటే ఈ సినిమా పరిశ్రమ కొన్ని వేల మందికి పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగిస్తున్నటువంటి మాతృ సంస్థ, తల్లి లాంటిది. ఇలాంటి చోట ఇక్కడ పనిచేసే టెక్నీషియన్స్ దాన్ని దొంగిలించి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవటం అనే అది ఎంత ద్రోహం చేస్తున్నారంటే దాదాపుగా కొన్ని కోట్లు అలాంటి ఇది దొంగతనం చేస్తున్నట్లే. అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా వాళ్ళు చేస్తున్నారనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఈ రకంగా ఎంత ద్రోహం చేస్తున్నారు. ఈ రోజున వాళ్ళందరూ ఈ జైల్లో ఉండి ఉన్నారు, ఓత్సాలు లెక్క పెడుతున్నారు. ఈ దుస్థితి కావాలా మీకు? ఒక ఆవేదనను ఒక బాధ కలిగించాలా మీ తల్లిదండ్రులకి? చెప్పండి. ఇది ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తున్నాను. కింది స్థాయి టెక్నీషియన్స్ ఎవరైనా ఉండి బాధ్యతారహితంగా బిహేవ్ చేస్తే అది మీ తల్లి పాలు తాగి ఆ రొమ్ముని గుద్దునట్లేని గుర్తుంచుకోండి. కాబట్టి ఇలాంటి వాటికి అకృత్యాలకి ఇలాంటి వాటికి పాలు పడొద్దని మనస్ఫూర్తిగా సభా సమక్షంలో వారి అందరికీ విన్నవించుకుంటున్నాను. అండ్ ఈ సందర్భంగా కెమెరామెన్ నీలకంఠం గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారికి, అలాగే ఇతర సాంకేతిక నిపుణులకు, ఆర్ట్ డైరెక్టర్కి, డాన్స్ మాస్టర్స్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ యూనిట్ సభ్యులు 50 మంది దీని వెనకుండి చాలా సక్సెస్ఫుల్ నడిపించారు. వారందరికీ నా అభినందనలు. మరొకసారి మీకు నా ప్రత్యేక ఇంత సక్సెస్ చేసేందుకు ప్రేక్షకులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.